హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే రీసెంట్గా మా మొక్కల్ని కట్ చేశానండి. అందుకని చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మల్లె చెట్టు అండి. కట్ చేసి 1 వీక్ అయింది. 1 వీక్కి ఇలా చిగుర్లు వచ్చాయి. నేను లాస్ట్ ఇయర్ జనవరి మంత్ ఎండింగ్కి కట్ చేశాను. ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్ అలా మొగ్గలు వచ్చాయండి, పూలు పూసింది. కానీ ఈసారి అయితే నేను డిసెంబర్ 15 అలా కట్ చేశాను. అంటే చలికాలం కూడా పూలు వస్తాయా అని చెక్ చేద్దామన్నట్టుగా కట్ చేశానండి ముందుగానే. చూడాలి మరి వస్తాయో రావో. పూలు వచ్చినప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తా అండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే తమలపాకు చెట్టు అండి. పైన వచ్చేసరికి ఆకులు ఎల్లోయిష్గా వస్తున్నాయి, మరి ఎందుకో తెలీదు. ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు అండి. మల్లె చెట్టు కంటే కూడా సన్నజాజి చెట్టు ఇంకా ఎక్కువగా వచ్చింది చిగుర్లు అయితే. రెండు ఒకే రోజు కట్ చేశాను నేను. ఇయర్ మొత్తం పూలు పూసే చెట్టు ఏదన్నా ఉంది అంటే ఈ సన్నజాజి చెట్టే అండి. మనం కట్ చేస్తే చాలు మంచిగా వచ్చేసిద్ది పూలు. కట్ చేయకపోయినా కానీ పూస్తుంది కానండి, తక్కువ పూలు వస్తాయి. అదే కట్ చేసామనుకోండి, పూలు అయిపోయిన వెంటనే కొమ్మలు కట్ చేస్తే ఇంకా మంచిగా వస్తాయండి. వేరే ఏ చెట్లు కూడా నాకు 1 ఇయర్ పూలు పూసినట్టుగా ఏం అనిపించలేదు. మల్లె చెట్టు కూడా ఎండాకాలం అయిపోగానే పూలు పూయటం ఆగిపోయిద్దండి. ఇదైతే మనం ఎన్నిసార్లు కట్ చేసినా సీజన్లతో పని లేకుండా వచ్చిద్ది. ఏ సీజన్లో అయినా పూలు పూస్తాయండి.